సో విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఉండేది. సో మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అదే వైఎస్ ఫ్యామిలీకి ఇటు నారా ఫ్యామిలీకి ఇద్దరికి మధ్యన మళ్ళీ ఒక స్టేట్ వార్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకా సమయం చాలా ఉంది. ఈ 45 రోజులు దగ్గర 50 రోజులు ఎట్లా మెయింటైన్ చేస్తారా ఏంటి అనేది ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయి యాత్రలతో ఇంకా అంటే పాలన పక్కన పడిపోయింది అనేది కొంతమంది విమర్శిస్తున్నారు. మరో కొంతమంది మాత్రం ఈ రోజు ఈ మీటింగులు ఈ హడావుడితో మరి ఎవరు ఏంటి గెయిన్ అవుతారని చూస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరనేది ఆరోపణలు ఆయన చేయడం జరిగింది. నా ఇద్దరు చెల్లెళ్ళు కూడా శత్రు కూటంలోనే జాయిన్ అయ్యారు, వాళ్ళతో పాటు వంత పాడుతున్నారు, మోసకాళ్ళ చేతిని చేరారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే అటు చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గానే అటాక్ చేయడం జరుగుతుంది. సో వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మిగతా బ్యాచ్ అనే విధంగానే తయారైనటువంటిది కనిపిస్తుంది. టీడీపీ కూటమి మళ్ళీ 2014 ఇంకా అదనంగా వాస్తవానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదనంగా సహకరిస్తున్నట్టే కనిపిస్తుంది. ఒక ఉన్నటువంటి చెల్లెళ్ళ షర్మిల కానీ సునీతారెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఒక టీమ్గానే కనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఒకవైపు, జగన్ ఒకవైపు. 2014 నుంచి కూడా జగన్ ఒకే రకమైన ఒంటరిగానే పోతున్నారు, ఏ పార్టీతోటి పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ ఎన్నికల్లో కూడా అదే రకమైన తన పర్ఫార్మెన్స్. జగన్కు మొదట వచ్చింది రాజశేఖర రెడ్డి లెగసీ మొత్తం జగన్కు వచ్చిన తర్వాత కూడా జగన్ ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్ పరిపాలించినటువంటి విధానము, ప్రజలకు చేసినటువంటిది, తన సేవలు, తనకు సంబంధించిన పరిపాలనకు సంబంధించినటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఫోకస్గా కనిపిస్తుంది. మరోవైపు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎంత ఈజీ ఉన్నట్లయితే ఓవైపు జనసేన ఎందుకు కలవాలి, బీజేపీ ఎందుకు కలవాలి, వీళ్ళందరూ కలిసిరంటేనే వైసీపీ అనేది ఒక బలమైన శక్తిగా రాష్ట్రంలో ఉన్నది కనిపిస్తూనే ఉంది. సింగిల్ ఇప్పుడు ఒక్కలే వైఎస్ఆర్సీపీ ఒక పార్టీగా ఉన్నారు. మిగతా రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు కనిపిస్తున్నటువంటిది. ఇక వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య విషయం ప్రస్తావించినట్టు అదొక ఎన్నికల ఎజెండాగా, ఎన్నికల ఇష్యూ లాగా ఇటు చాలా అంశాలు వస్తున్నాయి. ఎన్నికల ప్రతి అంశం కూడా అయితే మొన్న విశాఖపట్నంలో దొరికినటువంటి కంటైనర్ డ్రగ్స్ కూడా మీదంటే మీదని చెప్పేసి ఒకళ్ళపై ఒకళ్ళ విమర్శనాత్మక సోషల్ మీడియాలో మనసు ఎవరికి నచ్చినట్టుగా ఫొటోస్ను కూడా మాఫింగ్ చేశారు. సో ప్రతి అంశం కూడా రాజకీయ రంగు పులుముకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది. అది వాస్తవం. ప్రతి అంశం కూడా, చిన్న అంశం కూడా రాజకీయంగా, ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు చావో రేవో తెలుగుదేశం పార్టీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉందంటే చావో రేవో అన్నట్టు. ఒకవేళ ఈ ఎన్నికల్లో అధికారం లేకపోతే తెలుగుదేశం పార్టీ ఈ రాజకీయాల నుంచి వాష్ అవుట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు వయసు మీద పడుతున్నటువంటి అంశం ఉంది. ఆ స్థాయిలో లోకేష్ లీడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో లేదు. ఆ స్థాయిలో అందుకని ఒక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం వచ్చి ఏది వస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం. అందుకే ఒక్క చంద్రబాబు నాయుడే కాకుండా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నటువంటి అనేక శక్తులు కూడా మొత్తం ఏకతాటి మీదుగా ఉన్నటువంటిది. ఎందుకు చంద్రబాబు లేకపోతే మాకు భవిష్యత్తు లేదనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే చంద్రబాబుతో ఈసారి అనేక వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అదే కదా. వైఎస్ఆర్సీపీది ఏంటంటే ఓడిపోయిన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఓడిపోగానే ఆ పార్టీ ఒకవేళ ఓడిపోయింది అనుకోండి, ఓడిపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మూసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఒకసారి సీఎం అయ్యారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఫైట్ చేయగలుగుతారు, ఏజ్ ఉంది, ఫైట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. ఇటువైపు తెలుగుదేశం పార్టీ ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేదు, నాయకత్వ సమస్య చాలా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అంతో ఇంతో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రకాల వనరులతోటి మేనేజ్ చేయడం వల్ల నాయకత్వం నిలబడుతుంది. అది చంద్రబాబు వల్ల అయింది. ఇఫ్ చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు వయసు మీద పడుతున్నటువంటి సందర్భంలో లోకేష్ ఇంత మేనేజ్ చేయలేకపోతున్నారు. ఆ పార్టీని నడిపేటువంటి శక్తి ఎంతవరకు ఉంటుందని ఒక ప్రశ్నార్థకంగా మీద. అందుకే చంద్రబాబు నాయుడు బలం లేనటువంటి బీజేపీకి కూడా 6 ఎంపీ సీట్లు ఇవ్వడం ఏంటి, 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఏంటి, ఈ రకమైనటువంటి అంత మళ్ళీ బీజేపీ అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకమైనటువంటిది. బీజేపీ రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచింది అన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సందర్భంలో
బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉన్న జనంలో ఉన్నట్టు రాష్ట్ర విభజన ఒక ఎట్లా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. అదేవిధంగా బీజేపీ మీద కూడా వ్యతిరేకత ఉన్నటువంటిది. ప్లస్ ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల ఇతర మైనార్టీ వర్గాలు మొత్తం అంతో ఇంత తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి వర్గాలు మొత్తం కూడా దూరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్. అంటే ఈ రకమైనటువంటి వాతావరణము ఉన్నది. అందుకే ఇంకా 2 నెలలు మే 13వ తేదీ ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రతి పరిపాలన మూలపడింది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే పరిపాలన ఉండే అవకాశం లేదు. ఇక మొత్తం ఎన్నికల కమిషన్ చేతులు ఇప్పుడు మొత్తం ఏంటంటే భారతదేశంలో ఎన్నికల కమిషన్ నడుపుతలేదు. ఈడీ ఎన్నికల కమిషనే ఎన్నికల కమిషన్ ని ఈడీఏ నడుపుతుంది. ఎవరు నామినేషన్ వేస్తే వాళ్ళ మీదకి ఈడీ పోయి చేస్తుంది. ఆ ఈడీ ఈ అప్రజాస్వామికమైనటువంటి కూటమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, ఎన్డీఏ కూటమి. ఎక్కడ పడితే అక్కడ ఈడీకి పోయి నిన్న కేరళ సీఎం, ఇక్కడ తెలంగాణలో కవిత, అక్కడ ఉన్నటువంటి దాంట్లో రైట్ అది మళ్ళీ వద్దాం, మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. మొత్తం అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం భారతదేశంలో ఏర్పడి ఉన్నది. ఇది ఎన్నికల ఎజెండా అయ్యే అవకాశం కూడా ఈ 2 నెలల కాలంలో ఎన్నికల ఎజెండా అయ్యే అవకాశం